శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 7వ తారీఖు వరకు మకర రాశి అందే సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి శని అధిపతి, అలాగే శుక్రుడు యోగకారకుడు. ఈ రెండు గ్రహాలు పరస్పర మిత్రులు. సో ఆ కారణం వల్ల లగ్నంలోకి రాశిలోకి శుక్రుడు వచ్చినట్టు భావించాలి మనం. అంటే సాధారణంగా ఎవరన్నా సరే శుక్రుడు రాశిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే శుక్రుడు భోగాలకి, వైభోగాలకి, సుఖమైనటువంటి సంతోషమైనటువంటి జీవితానికి, సర్వ సౌఖ్యాలకి శుక్రుడు కారకుడు. జాతకుడు మంచి వస్త్రాలు ధరించాలన్నా, సుఖమైన జీవితం గడపాలన్నా, మంచి భోజనం చేయాలన్నా, ప్రియమైన వారితో ఇష్టమైన వారితో కాలక్షేపం చేయాలన్నా, ఒక ఎంటర్టైన్మెంట్లో పాల్గొవాలన్నా, ఒక సంగీతాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా శుక్రుడు రాశియందు సంచరించినప్పుడు జాతకుడికి ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఒక సుఖమైన ప్రయాణం, సుఖమైన జీవితం రావడం జరుగుతుంది. అందువలన ఎవరికైనా సరే పుట్టినప్పుడు, జాతకుడు జన్మించినప్పుడు లగ్నంలో శుక్రుడు ఉంటే వాడు జీవితాంతం నెస్సరీస్కి, సౌఖ్యాలకి లోటు లేకుండా జీవితాన్ని అనుభవించడం జరుగుతుంటుంది. అటువంటి శుక్రుడు మకర రాశి వారికి మరీ శుభుడు మాట. పంచమ దశమాధిపతిగా, మరి ఒక విధంగా యోగకారకుడు, ఒక లక్ష్మీ విష్ణు స్థానానికి ఒక రాజయోగాన్ని, ఒక ధనయోగాన్ని ఇచ్చే గ్రహం. అటువంటి గ్రహం రాశియందు సంచరించడం సాధారణంగా ఈ రాశి వారికి ఏదన్నా సౌఖ్యాలు, అంటే ఒక వాహనం కొనుక్కోవడానికి, ఒక గృహం నిర్మించుకోవడానికి, ఒక విలాసవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి ఇది అనుకూలమైన సమయం. అలాగే మనీ సంపాదన, ఖర్చు పెట్టినటువంటి, అంటే దాచుకున్న ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఇది అవకాశం ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ బాగుంది, ఓకే. అయితే అదే రాశిలో కుజగ్రహం కూడా సంచరిస్తున్నాడు. సేమ్ మనకి మార్చి 7వ తారీఖు వరకు కూడా కుజుడు అక్కడే ఉంటాడు. దాని తర్వాత కూడా ఉన్నప్పుడు కూడా ఈ రెండు గ్రహాలు కలిసి మకర రాశిలో సంచరించడం వల్ల మరి కుజుడు ఈ రాశి వారికి ఒక విధంగా బాధకుడు, రాశికి శత్రుడు. అయితే అక్కడ కుజుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల అంటే జాతకుడికి ధైర్యం ఏర్పడుతుంటుంది, భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి. దాంతో శుక్రుడు కలిసి రావడం అనేది ఒక విధంగా ఒక సైన్యాధ్యక్షుడికి ఒక పట్టాభిషేకం లాంటిది అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే మరి ధనం, అంటే కుజుడు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జాతకుడి దగ్గర కొంత ధనం ఉన్నా ఒక ధైర్యంగా ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా జాతకుడికి ధైర్యం ఉండాలి. సో అలాగే ఒక గృహం కట్టుకోవాలన్నా, లేదు ఒక అప్పు తేవాలన్నా కూడా జాతకుడికి ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యంతో జాతకుడు తన ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనా గృహ నిర్మాణంలో కానీ, వాహనం కొనుక్కోవడంలో కానీ, ఆఖరికి వివాహం చేసుకోవడంలో కానీ ధైర్యంగా తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు పెద్దల్ని ఎదిరించి, లేదా పెద్దల కూర్చి మనకి సాంప్రదాయ వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే జాతకుడికి వివాహ విషయంలో మాత్రం ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఒక విధంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. మరి శుక్రుడు స్త్రీ సంబంధించినటువంటి గ్రహం. అలాగే మకర రాశి కూడా సహజంగా ఇది స్త్రీ రాశి. ఎప్పుడైతే మనకి శుక్రుడు శని యొక్క రాశిలోకి వచ్చాడో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. సో ఆ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మరి వివాహానికి సంబంధించింది కలిసి వస్తుంది. అలాగే కొంతమందికి ఏదో పొరపాటున వేరే కారణాల వల్ల చాలా కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. అవి ఒక రాజీ మార్గంలోకి వచ్చి ఇద్దరు కలిసి జీవించడం జరిగే అవకాశం ఉంది. సో ఇది వరకు ఓకే. కానీ చాలా వరకు మిగతా కారణాల వల్ల, వేరే కారణాల వల్ల జాతకుడికి ఈ కుజ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఇతరమైనటువంటి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని కొంతకాలం పాటు ఏంటంటే కొంత సీక్రెట్గా ఏదైనా
రహస్య వ్యవహారాలు నడపడం కానీ, లేదంటే అప్పటికప్పుడు పరిచయం అయిన వాళ్ళతో ఏదో పరిచయం పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అది అందరికీ జరిగే అవకాశం కాదు. బట్ కొంతమంది వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇలాగ వేరే వాళ్ళతో పరిచయం అయ్యి వారి వలన కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ శుక్ర కుజులు కలిసి ఉన్న జాతకంలో, అలాగే వీళ్ళిద్దరూ కలిసి మకర కుంభ రాశుల్లో ఉంటే ఇటువంటి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని శాస్త్రకారులు చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా అనుభవంలో కూడా ఇది చాలా వరకు మనకు కనబడుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ కలయిక ఉండడం వల్ల స్త్రీల వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది. అదే స్త్రీలు అనుకోండి మగవారి వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల వాళ్ళైనా వీళ్ళైనా కొత్త వారితో పరిచయం పెట్టుకోకుండా, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యోగం జాతకుడికి అటు వివాహాన్ని, వివాహ సౌఖ్యాన్ని, మంచి సక్సెస్ని, విజయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం. కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని, ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని, ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని, రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకళ్ళని సంహరించాలన్నా, చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య విడిచినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వాళ్ళ వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల, అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం, అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే, కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే, సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం
ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.